టుడే తెలంగాణ కరీంనగర్ ఈ నెలలో జరిగే బ్రహ్మోత్సవాల గురించి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేద పండితులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు మార్కెట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సన్నాహ సమావేశానికి హాజరు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. వరకు సప్తమ వార్షికోత్సవాలు జరుగుతాయి. ఈ వార్షికోత్సవాలకు సంబంధించిన షెడ్యూల్ని చైర్మన్ గారు మీ అందరికీ అందజేస్తారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా చైర్మన్ గారు, అదేవిధంగా ఎండోమెంట్ ఈఓతో పాటుగా అసిస్టెంట్ కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, ఏసీపీ గారు, మున్సిపల్ కమిషనరు మరియు పట్టణ ఎవరైతే దాతలందరూ ఉంటారో కొంత ఆర్గనైజింగ్ కమిటీ పేరు మీద దాతలందరినీ కూడా కలిపి ఒక నిర్వహణ కమిటీ చేస్తాం. ఇక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా మేమంతా కూడా మీలాగా భక్తుల్లాగానే ఉండేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఒకటే ఉద్దేశం, ఇందులో ట్రాన్స్పరెన్సీ దేవాలయానికి సంబంధించేటువంటి ఆర్థిక బరువు పడద్దని గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు, తప్పులు, లేకపోతే పద్ధతి ప్రకారం జరగాలని ఆకాంక్ష. ఇది పూర్తిగా దేవాలయానికి సంబంధించి భక్తులకు సంబంధించిన కార్యక్రమం. ఇందులో గౌరవ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు కూడా పాల్గొనవచ్చు, బండి సంజయ్ కుమార్ గారు కూడా పాల్గొనడం. అందరూ కూడా ఇదే ఎవరి పొలిటికల్ పార్టీకి సంబంధించిన అఫేర్ కాదు, ఇది రాజకీయ పార్టీకి సంబంధించి అసలు సంబంధమే లేదు. ఓన్లీ దేవాదాయ శాఖకు సంబంధించిన టెంపుల్ చైర్మన్, అధికారులు, మనందరూ కూడా కలిసి ఇందులో భాగస్వాములైతే భక్తుల వెంకటేశ్వర భక్తులం కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహణకి దాదాపు వీళ్ళు గతంలో జరిగినటువంటి దాని ప్రకారంగా ఆదాయం లెక్కలు లేవు, కానీ ఎవరైతే ఇచ్చారనే లెక్క లేదు. ఖర్చు మాత్రం అన్న నమస్కారం ఇక్కడ మాట్లాడుతారు ఎంప్లాయీ కదా, ఎట్లా నువ్వు ఆదాయానికి మాత్రం లెక్కలేదు, కానీ ఖర్చుకు లెక్కుంది. ఆ ఖర్చు లెక్క ప్రకారంగా దాదాపు 1,80,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఆదాయ మార్గాలుగా ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లర్ అసోసియేషన్స్ కావచ్చు, గ్రానైట్ అసోసియేషన్ కావచ్చు, కిరాణా వర్తక సంఘం కావచ్చు, లేదా ఇతర ముఖ్యమైనటువంటి ఆర్థికంగా ఆ ధనలక్ష్మి కటాక్షంతో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమంలో నేరుగా భాగస్వాములు అవుతారు. ఎవరైతే ఇచ్చిననే లెక్క ట్రాన్స్పరెంట్గా ఈ 4-5 కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళే తీసుకోవడం కానీ ఖర్చు చేయడం కానీ వాళ్ళే చేస్తారు. ఇక్కడ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లోపల మేము ఎవరు కూడా భాగస్వామ్యం కాదు. కంప్లీట్ అంతా చైర్మన్ గారి నేతృత్వంలోనే అధికారులకు సంబంధించిన వ్యవహారం జరుగుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలనేది వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పైతుంది. దుర్వినియోగం చేయొద్దు, అధికారుల దుర్వినియోగం అసలే చేయొద్దు. దాని తర్వాత అట్టహాసంగా ఆడంబరంగా ఎవరి వర్గాలను బలవంతంగా డబ్బులు వసూలు చేసేది కూడా అవసరం లేదు. 30 లక్షలు వసూలు చేసి 3 లక్షల రూపాయలు రికార్డు రాసే అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి కంటపడేటువంటి పెద్దలందరినీ కోరుతా ఉన్నా. నేను ముందుగా నా తరఫున నేను కూడా 5 లక్షల రూపాయలని చైర్మన్ గారికి చెప్తా ఉన్నా. అసలే ఎవరెవరైతే ఆ 7 కొండల వాడి ఆశీర్వచనం కావాలని, ధనలక్ష్మి కటాక్షం ఉండి అనేటువంటి అందరూ ఈ యొక్క కార్యనిర్వాహక కమిటీ అంటే ఎవరెవరు 5 లక్షల రూపాయలు చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పి ఆర్గనైజేషన్స్ వేరు, రైస్ మిల్ అసోసియేషన్, గ్రానైట్ అసోసియేషన్, ఫ్యాక్టరీ అసోసియేషన్, గతంలో ఎవరెవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రత్యేకించి నేను కూడా పర్సనల్ విజ్ఞప్తి చేస్తా. అన్న మీరు చైర్మన్ గారి దగ్గర పోయి ఇచ్చి ఒక రిసిప్ట్ తీసుకొని మళ్ళీ దానికి సంబంధించిన ట్రాన్స్పరెంట్గా కూడా ఖర్చు షీట్లు కూడా వెంటనే ఉత్సవాలు అయిపోగానే నేను చైర్మన్ గారిని కోరుతా ఉన్నా, వెంటనే బహిరంగంగా పత్రికల ముందు వచ్చామని చెప్పి కోరుతా ఉన్నా. నిర్వహణకు సంబంధించి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఆర్టీఓ గారు, ప్రధానమైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ 4 ప్లస్ చైర్మన్ గారు, మేమందరం శ్రీనివాస్ గారు, నరేందర్ గారు, లేకపోతే ఇక్కడ ఉండేటువంటి ఆచార్యులు, మాజీ పట్టణ ప్రముఖులు అందరూ కూడా అందరూ ఉంటాం మేమందరం. కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని భగవంతుని సన్నిధిలో భగవంతుని ఆలోచన మేరకు నడవాలనేటువంటిది నా కోరిక, ఆలోచన. దీని మీద
నేను ఊరికేనే ఎవరికి పడితే వాళ్ళు ఇష్టమైన డేట్ పెడితే అట్లా చైర్మన్ పెట్టలేదు, చైర్మన్ డేట్ పెట్టమని అడిగినాం తప్ప ఎవరు